నిమ్మగడ్డ ప్రసాద్ ప్రభుత్వ పెద్దల అండతో రైతుల నుంచి కారు చౌకగా భూములు సేకరించి అందులో కొంత మొత్తాన్ని పెట్టుబడుల రూపంలో లంచంగా ఇచ్చారని సిబిఐ నిమ్మగడ్డ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. మొత్తం 854 కోట్ల రూపాయలు జగన్ కంపెనీలో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులుగా పెట్టారని ధృవీకరించింది. సిబిఐ రిమాండ్ రిపోర్టులోని పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ సత్యనారాయణ చెబుతారు. సత్యనారాయణ, ఓవర్ టు యు. ఫణిమోహన్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన నిమ్మగడ్డ ప్రసాద్ తర్వాత బ్రహ్మానంద రెడ్డిలను కొద్దిసేపటి క్రితం సిబిఐ కోర్టులో హాజరుపరిచారు. వీరిద్దరిని కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు విధిస్తూ సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరిని మరికొద్దిసేపట్లో చెంచల్గూడ జైలుకు తరలించబోతున్నారు. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ ప్రసాద్ను బ్రహ్మానంద రెడ్డిని విచారణకు పోలీస్ కస్టడీకి అనుమతించాలంటూ సిబిఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ సవాల్ చేస్తూ నిమ్మగడ్డ ప్రసాద్ బ్రహ్మానంద రెడ్డి తరఫున న్యాయవాదులు కూడా ఆ కోర్టుని తమ వాదోపవాదాలు వినడానికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ క్రమంలోనే ఈ వాదోపవాదాలను రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఈ క్రమంలో రిమాండ్ రిపోర్టులో సిబిఐ అధికారులు చాలా కీలక అంశాలను పేర్కొనడం జరిగింది. నిమ్మగడ్డ ప్రసాద్ చెప్తున్న రిమాండ్ ఈ రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విషయాలను చూసుకుంటే నిమ్మగడ్డ ప్రసాద్ మీద ఐపీసీ సిఆర్పిసి 167 ప్రకారం ఈయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. తర్వాత ఈయన మీద 120B రెడ్ విత్ 420 409 420 477A of IPC and 13(2) of Red with 13(1) of C of PC Act ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే నిమ్మగడ్డ ప్రసాద్ నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడు, జగన్మోహన్ రెడ్డితో కలిసి మోసానికి పాల్పడ్డాడు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం అవడానికి కారణమయ్యాడు, అధికారులతో కుమ్మక్కయ్యాడు అన్న ఆరోపణలు సిబిఐ చేయడం జరిగింది. ప్రధానంగా నిమ్మగడ్డ ప్రసాద్కి సంబంధించి వ్యాన్పిక్ ప్రాజెక్టును కేటాయించేటప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు కేటాయింపు జరిగింది. అప్పట్లో ఈ బ్రహ్మానంద రెడ్డి స్పెషల్ సెక్రటరీగా మౌలిక వసతుల శాఖలు ఇప్పుడు ఒక ఫణిమోహన్ ఇప్పుడు మనం నిమ్మగడ్డ ప్రసాద్ జైలుకి తరలించే దృశ్యాలను చూస్తున్నాం. ఈ వ్యాన్లో ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ని బ్రహ్మానంద రెడ్డిని చంచల్గూడ జైలుకి తరలిస్తున్నారు. ఆ వ్యాన్ ఇప్పుడు ఇక్కడ నుంచి సిబిఐ కోర్టు దగ్గర నుంచి బయలుదేరింది. వీరిని కొద్దిసేపట్లో చంచల్గూడ జైలుకి తీసుకువెళ్తున్నారు. ఆ తర్వాత అంటే వీరి అరెస్టుకు సంబంధించి వాదోపవాదాలు ఇప్పుడు పూర్తయింది. వీరికి కస్టడీ పిటిషన్ మీద రేపు వాదోపవాదాలు జరుగుతాయి. ఇక రిమాండ్ రిపోర్టు విషయానికి వస్తే రిమాండ్ రిపోర్టు వీళ్ళు చాలా స్పష్టంగా సిబిఐ అధికారులు పేర్కొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, తర్వాత భారతీయ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, సిలికాన్ బిల్డర్స్, సండూర్ పవర్ కంపెనీలో నిమ్మగడ్డ ప్రసాద్ 854 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు అన్న విషయాన్ని రిమాండ్ రిపోర్టులో సిబిఐ పేర్కొనడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి సన్ అని చెప్పే విషయాన్ని స్పష్టంగా పేర్కొంటూ దీంట్లో కొంత షేర్లని దాదాపు 349 కోట్ల రూపాయల వరకు షేర్లను నిమ్మగడ్డ ప్రసాద్ అమ్ముకున్నాడని, ప్రాథమికంగా ఇప్పుడు 505 కోట్ల రూపాయల షేర్లు పెట్టుబడులని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో ఉన్నాయన్న విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవుట్ ఆఫ్ మెనీ ఫేవర్స్ in the form of awarding a Vanpic project shipyard, Greenfield Airport at Ongole. అంటే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒంగోలుకును తర్వాత వ్యాన్పిక్ ప్రాజెక్టుకి సంబంధించి అనేక ఫేవర్లు చేశారు, అన్డ్యూ కన్సెషన్స్ ఇచ్చారు. తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి అలినేషన్ తప్పించి కూడా అనేక నిబంధనలు ఉల్లంఘన జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్ కేటాయింపు విషయంలో కూడా నిమ్మగడ్డ ప్రసాద్కి అనేక రాయితీలు ఇచ్చారు. స్టాంప్ డ్యూటీ మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, సీనరేజ్ ఫీజులో కూడా మినహాయింపు ఇచ్చారు అన్న విషయాన్ని సిబిఐ అధికారులు రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. డిసెంబర్ 2007-2008లో నిమ్మగడ్డ ప్రసాద్ ఈ వ్యాన్పిక్ ప్రాజెక్టుకు సంబంధించి దక్కించుకోవడానికి పావులు కదపడం ప్రారంభించారని, మ్యాట్రిక్స్ ఎన్పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ మీద ఒక కంపెనీని 2008లో ప్రారంభించారని, ఆ తర్వాత 2008లో ఏజే జగన్నాథ్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ రస్సెల్ కమా తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చిందని, ఆ లేఖ ఆధారంగా వ్యాన్పిక్ ప్రాజెక్టు కేటాయింపుకు సంబంధించి రస్సెల్ కమాతో ఒప్పందం జరిగిందని, తర్వాత థర్డ్ పార్టీకి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కలిగిందన్న విషయాన్ని కూడా దీంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. వ్యాన్పిక్ ప్రాజెక్టుకు సంబంధించి ఎంఓయూ ఏ విధంగా జరిగింది, రస్సెల్ కమాతో గవర్నమెంట్ ఏ విధమైన ఉత్తర ప్రత్యక్షాలు జరుగుతుంది అన్న విషయాన్ని కూడా సిబిఐ అధికారులు దీంట్లో పేర్కొనడం జరిగింది. దీనికి వచ్చేటప్పటికి ప్రధానంగా చూసుకుంటే నిమ్మగడ్డ ప్రసాద్తో పాటు దీంట్లో అరెస్ట్ అయిన వాళ్ళలో ఉన్న బ్రహ్మానంద రెడ్డి తదితరులందరూ కూడా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్న విషయాన్ని తీసుకురావడం జరిగింది. 450 కోట్ల యాక్చువల్ పేమెంట్ జరిగితే 150 కోట్లు ఫైనల్ డెస్టినేషన్ వరకు వీళ్ళకి బెనిఫిషియర్స్ రావాల్సిందని, లబ్ధిదారులకు అంటే భూములు కొనుగోలు చేసిన వాళ్ళకి అందాల్సిందన్న విషయాన్ని కూడా దీంట్లో తీసుకొచ్చారు. పేజీ నెంబర్ 6లో నిమ్మగడ్డ ప్రసాద్ దీనికి సంబంధించి మొత్తానికి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న విషయాన్ని స్పష్టం చేశారు. నిమ్మగడ్డ ప్రసాద్ని నిన్న 6:30కి అరెస్ట్ చేశామని చెప్పేసి, అతన్ని అరెస్టుకు సంబంధించిన కారణాలను వారికి ఇన్ఫార్మ్ చేశామని చెప్పేసి కూడా సిబిఐ దీంట్లో పేర్కొనడం జరిగింది.
ప్రధానంగా చూసుకుంటే ఈ నిమ్మగడ్డ ప్రసాద్తో పాటు అరెస్ట్ అయిన బ్రహ్మానంద రెడ్డి మీద కూడా అదే విధమైన నేరారోపణలు సిబిఐ చేయడం జరిగింది. ఈ నేరారోపణలన్నిటి విషయంలో కూడా వీళ్ళ నేరారోపణలన్నింటినీ కూడా ప్రధానమైన కారణాలుగా చూసుకుంటే ఈ RCI 19/A అంటే జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన కేసుకు సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్ పై 120B రెడ్ విత్ 420, 409, 420, 477A ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేశామని, వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ గా ఉండి విధి అంటే ప్రభుత్వ అధికారులు ప్రలోభ పెట్టేసేసి అవినీతికి పాల్పడ్డారన్న విషయాన్ని కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. వ్యాన్పిక్ ప్రాజెక్టు కేటాయించడం ద్వారా Vanpic project and connected issues and made investments in the companies promoted by Sri YS Jaganmohan Reddy quid pro quo arrangements అని చెప్పే విషయాన్ని దీంట్లో పేర్కొన్నారు. దర్యాప్తు అధికారిగా మురళీకృష్ణ సిబిఐ అధికారిని దీంట్లో పేర్కొనడం జరిగింది. మొత్తానికి రిమాండ్ రిపోర్ట్ లో కానీ వేరే విషయాల్లో కానీ చూసుకుంటే సిబిఐ అధికారులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన తర్వాత మొత్తానికి వాళ్ళన్నీ కూడా పూర్తి స్థాయి పకడ్బందీ ఏర్పాట్లు చేసిన తర్వాత సిబిఐ అధికారులు మొత్తానికి కోర్టు ముందుకి అన్ని విషయాల్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దీంట్లో మరో అఫీషియల్స్ 51% గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి దీంట్లో వాటా ఉండాలని ఇండియన్ పార్ట్నర్ అండ్ నామినేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ది బోర్డు జీవో విషయాన్ని కూడా దాంట్లో మేర్కొనడం జరిగింది. డాక్టర్ కతీర్ మసాద్ రసైల్ కమాకి సంబంధించి ప్రతినిధి, ఆయనతో ఫస్ట్ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం అంతా తర్వాత దారి మళ్లింది అన్న విషయాన్ని కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. మొత్తానికి ఎస్వీపీ స్పెషల్ పర్పస్ వెహికల్ అయిన ఈ మ్యాట్రిక్స్ సంబంధించి వ్యాన్పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలు పొందడం వల్లనే నిమ్మగడ్డ ప్రసాద్ భారీగా ఇక్కడ పెట్టుబడులు పెట్టారు అన్న విషయాన్ని సిబిఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిమ్మగడ్డ ప్రసాద్ని పోలీస్ కస్టడీకి అంటే 14 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కోర్టులో అడగడం జరిగింది. అయితే 14 రోజులు పోలీసు కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదని, అతను గతంలో సిబిఐ విచారణకు సహకరించారని అన్న విషయాన్ని సిబిఐ డిఫెన్స్ తరఫు న్యాయవాదులు కోర్టు ముందుకు తీసుకొచ్చారు. మొత్తానికి వీటన్నిటి మీద వాదోపవాదాలు రేపటికి వాయిదా పడ్డాయి. రేపు కస్టడీకి ఎన్ని రోజులు ఇవ్వాలి అన్న దాని మీద కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫణిమోహన్. సత్యనారాయణ, ఈ విషయం చెప్పండి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ అక్రమ ఆస్తులకు సహాయం చేసినటువంటి ముఖ్యంగా నిమ్మగడ్డ ప్రసాద్కి సంబంధించినటువంటి పెట్టుబడులు జగన్ మీడియాలో ఏ విధంగా ఉన్నాయి, తర్వాత సండూర్ పవర్లో కూడా కొన్ని పెట్టుబడులు పెట్టినట్టుగా సిబిఐ ఆరోపించింది. దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో ఎటువంటి స్పష్టత ఇచ్చింది సిబిఐ? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చాలా భారీ స్థాయిలో పెట్టుబడులను నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి సేకరించాడని ప్రధానమైన అభియోగాన్ని సిబిఐ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా సిబిఐ పేర్కొన్నది. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంస్థలు సండూర్ పవర్ కానీ, లేకపోతే జగతి పబ్లికేషన్స్ కానీ, కార్మల్ ఏషియా కానీ, సిలికాన్ బిల్డర్స్ కానీ, వీటన్నిటిలో కూడా నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు పెట్టాడు. తొలుత 854 కోట్ల రూపాయల వరకు అతను పెట్టుబడులు పెడితే ఆ తర్వాత కొన్ని షేర్లను భారతీయ సిమెంట్స్ కి సంబంధించిన షేర్లను అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన డబ్బును పెద్ద మొత్తంలో మళ్ళీ సాక్షి పబ్లికేషన్స్ లోకి, జగతి పబ్లికేషన్స్ పండించారు అన్న విషయాన్ని కూడా సిబిఐ దాంట్లో స్పష్టం చేయడం జరిగింది. అంటే దీని ద్వారా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ద్వారా వాన్పిక్ ప్రాజెక్టును కేటాయింపజేసుకున్న నిమ్మగడ్డ ప్రసాద్ దానికి ప్రతిఫలంగా ప్రత్యుపకారంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంస్థల్లో, కంపెనీల్లో 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారన్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలను సేకరించిన తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ మేము అరెస్ట్ చేశాము అన్న విషయాన్ని కోర్టు ముందు సిబిఐ తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ అరెస్టు జరిగింది. బ్రహ్మానంద రెడ్డి వీరికి సహకరించాడు, ప్రభుత్వ అధికారిగా ఉండే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అనేక రాయితీలను వీళ్ళు కల్పించారు, దానికి కారణమయ్యాడు. అప్పట్లో ప్రకాశం, గుంటూరు జిల్లా కలెక్టర్లు కూడా ఆయన నేరుగా లేఖలు రాశారు భూపందాలని, భూముల కేటాయింపుకు సంబంధించి. తర్వాత వ్యాన్పిక్ ప్రాజెక్టు కేటాయింపుకు సంబంధించి కూడా టెండర్స్ విషయంలో కానీ, ఎంఓయూ కుదుర్చుకునే సమయంలో కానీ కేబినెట్ నిర్ణయాలకు వ్యతిరేకంగా, విరుద్ధంగా వీళ్ళు పనిచేశారు. కేబినెట్ లో సమిష్టిగా మంత్రులంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఒకటి కాగా తర్వాత జీవో జారీ అయినప్పుడు అనేక భిన్నమైన వైఖరి ఉంది, భిన్నమైన అంశాలు కనిపించాయని, వీటన్నిటికీ కూడా బ్రహ్మానంద రెడ్డి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కారణమన్న ఆరోపణలకి రుజువు చేసే విధంగా సిబిఐ అధికారులు ఛార్జ్షీట్లో ఈ విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఫణిమోహన్.